ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమభంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైకదీక్షే శృతి శిరసి విదీప్తి బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. శ్రీమాధవాంగ్రిజలజద్వయ నిత్యసేవా ప్రేమా విలాసయ పరాంకుశపాదభక్తం కామాదిదోషమహరమాత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా. తృణీకృత విరించాది నిరంకుశ విభూతయః రామానుజ పదాంభోజ శమాశ్రయణశాలినః. భారద్వాజ కులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. విశుద్ధ విజ్ఞానఘనస్వరూపం విజ్ఞాన విశ్రాణనబద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఈనాడు మనం విశేషమైనటువంటి మాఘమాసాన్ని పూర్తి చేసుకుని చివరిదైనటువంటి పాల్గొన మాసంలోకి మనం ప్రవేశించాం. అన్ని మాసాలలో కూడా భగవంతుని యొక్క అనేక రకములైనటువంటి అవతారాలు, మళ్ళీ అందులో కూడా స్వయంభూ అవతారాలు అంటే పరిపూర్ణ అవతారాలు, అదేవిధంగా ఆవేశ అవతారాలు, అదేవిధంగా అంశావతారాలు. ఆవేశం అవతారం అంటే ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించుకొని ఏదో ఒక ప్రాణి రూపంలో ప్రవేశించి ఆ పని పూర్తవంగానే ఆ రూపంతో సహా మాయమవ్వటం ఆవేశావతారం, ఆవేశించటం అంటాం. అంశ అంటే కనుక పరిపూర్ణమైనటువంటి కాలం వరకు కూడా ఒక వ్యక్తిలోనో లేదా ఒక శక్తి రూపంగానో స్వామి అంతర్లీనమయ్యుండి ఆ వ్యక్తి చేత ఈ లోకాన్ని, అదేవిధంగా లోకంలో ధర్మాన్ని సముద్ధరణ చేయడం కోసం ఉండేటటువంటిది అంశావతారం. ఈ విధంగా అంశావతార, పరిపూర్ణావతార, ఆవేశావతారాది విభిన్నమైన రూపములతో అలరారేటటువంటి స్వామి యొక్క విశేషమైనటువంటి పర్వదినాలు, విశేషమైనటువంటి పండుగలు, ఉత్సవాలు, వాటన్నిటినీ కూడా జరుపుకోవటమే మన యొక్క భారతీయ సంప్రదాయంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ఒక అదృష్ట విశేషం. ప్రపంచంలో మరి ఎవరికీ లేనటువంటి సౌభాగ్యం మన భారతీయులకు మాత్రమే దక్కింది. ఎందుకంటే మనకి అనుక్షణం ప్రతిరోజు కూడా మనం దైవ చింతనలో ఏదో ఒక సమయంలో మన కాలాన్ని ముందుగా నడిపించుకోవాలి. అటువంటి భగవద్ జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవటమే ఈ కార్యక్రమాల యొక్క లేదా ఈ మాసముల యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ప్రతి మాసానికి ఒక వైశిష్ట్యం ఉంటుంది, మాస వైశిష్ట్యం. ఆయా మాసములలో లోకంలోని వారందరూ కూడా తమ యొక్క అభీష్ట దైవాన్ని అభీష్టమైనటువంటి పద్ధతిలో, అభీష్టమైనటువంటి ద్రవ్యాలతో, సద్బుద్ధితో, ఏకాగ్రత చిత్తంతో సకుటుంబంగా తామొక్కరే కాదు, మనకి శాస్త్రం తెలియజేస్తుంది
ఏదైనా ఒక మంచి విషయం ఉంటే లేదా ఏదన్నా ఒక మధురమైనటువంటి పదార్థం ఉంటే ఒకళ్ళుగా స్వీకరించరాదు అని మన శాస్త్రం తెలియజేస్తోంది. ఏకస్వాదు న భుంజీత. ఒక మధురమైన పదార్థాన్ని బాగున్నట్లయితే ఎప్పుడు ఒక్కడే తినకూడదు, ముందుగా పక్కవాడికి పెట్టి తినాలి. ఇది ప్రధానమైనటువంటి లక్షణం. ఆ ఉద్దేశ్యం ప్రకారంగా ఒక విశేషమైనటువంటి ఏదైనా పుణ్యకార్యాన్ని నిర్వహించదలుచుకునేటప్పుడు 10 మందిని ప్రోగు చేసుకోవాలి. కనీసం కుటుంబ సభ్యులనన్నా దగ్గర తీసుకుని చేయాలి. మనకి తెలిసిందే, చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుత కాలంలో ఒక కుటుంబమే ఒక చోట ఉండట్లేదు. మనకి కారణాంతరాలు ఎన్నైనా కావచ్చుగాక, కానీ ఏదో ఒక నెపంతో మానవుని యొక్క ధర్మార్థ సాధనం అనేటటువంటి పరమ ప్రయోజనంతో అందరూ ఏకత్రీకరణం అవ్వాలి. అంటే ఒక చోట చేరాలి, ఏదో ఒక పర్వదినం పేరుతో. అదిగో మహాశివరాత్రి ఒక విశేష పర్వదినం, లేదు వైకుంఠ ఏకాదశి మరొక పర్వదినం, లేదు శ్రీరామనవమి మరొక పర్వదినం. పేర్లు ఏవైనా కావచ్చు కాక, దైవములు ఎవరైనా కావచ్చు గాక, ఆ ఉద్దేశ్యం మాత్రం అందరూ ఒకటిగా చేరి, అందరూ సమిష్టిగా చేరి భగవద్ అనుగ్రహం కోసం ప్రయత్నించాలి. జీవితంలో మనకి అన్నిటితో పాటు అన్నిటికన్నా ప్రధానమైనది దైవానుగ్రహం. అనుక్షణం దైవానుగ్రహం లేనిదే మనకి ఏది కూడా ఒక అడుగు కూడా ముందుకి కదలదు. మన జీవితంలో ఎక్కడ ఉన్నా, ఎటువంటి వృత్తుల్లో ఉన్నా, ఎటువంటి ప్రవృత్తుల్లో ఉన్నా సరే దైవానుగ్రహం కోసమే మనం పాటుపడుతూ ఉండాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడే చేసేటటువంటి కార్యములలో మనకి సత్ఫలితాలు వస్తాయి. కానీ ఈ దైవ చింతనాభావం, దైవభక్తి ఇవన్నీ కూడా ప్రస్తుత కాలంలో జనాలకి లోపిస్తున్నాయి. 3 ప్రధాన విషయాలుగా ఉంటున్నాయి మనుషులకి: తినటము, లేదా తిరగటము, లేకపోతే విశ్రమించటము. ఈ 3 ఉంటున్నారు. ఇదే ప్రధానం అనుకుంటున్నాం మనం. ఇంతకన్నా విషయమైనటువంటిది ప్రధానమైనవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ తెలియజేసేవే ఈ రకమైనటువంటి పండుగలు. పండుగల యొక్క ప్రధాన ఉద్దేశ్యం మనకి కేవలం భగవద్భక్తినే కాదు, ఆయుష్ని, ఆరోగ్యాన్ని, సమాజంలో ఉండేటటువంటి ఒక చక్కనైనటువంటి జీవన విధానాన్ని, కొన్ని ధర్మ ఆచారాలను, అదేవిధంగా సాంఘిక వ్యవహారాలను, ఎన్నో రకాలైనటువంటి బుద్ధి జ్ఞానాలు కలుగజేస్తాయి ఈ పండుగలు. అందుకని పండుగలకి కనీసం ఏదో ఒక నెపంతో ఒక చోట చేరాలి. మనకి పూర్వీకులు కూడా, పెద్దవాళ్ళందరూ కూడా, లేదా పండితులు, పూర్వాచారులు అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఏమని? అందరూ ఒక చోట చేరి భగవన్నామ సంకీర్తన, భగవత్ వైభవములను, భగవద్ గుణములను కీర్తించడం, భగవద్ పూజలను చేయడం చేసుకోవాలి. అటువంటి విశేషమైనటువంటి మాసములు ప్రతి మాసంలోనూ సంవత్సరంలో వస్తూనే ఉంటాయి. అదేవిధంగా ఈనాటి ఈ పాల్గొన మాసంలో కూడా ఎన్నో రకాలైనటువంటి పుణ్య కర్మలను ఆచరించుకోవచ్చు. మానవుని యొక్క గృహీయ సంబంధమైనటువంటి కొన్ని శృతులలో చెప్పబడినటువంటి, స్మృతులలో చెప్పబడినటువంటి కొన్ని విధానాలను కూడా ఆచరించుకోవచ్చు. చక్కగా గృహప్రవేశాదులు కానీ, లేదా మరే రకమైనటువంటి శుభకార్యములు కానీ ఈ మాసంలో కొన్ని చోట్ల నిర్వహించుకునేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాదుట ఈ మాసంలో ప్రధానంగా ఉసిరికాయ, ఆమలకం అంటాం సంస్కృతంలో, ఉసిరికాయ యొక్క ప్రాధాన్యం ఉంటుందట. ఈ మాసంలో నాతి సీత నగర్మద అన్నట్లుగా చలికాలం త్రగ్గుతూ ఎండ పెరిగేటటువంటి సమయంత. కాబట్టి ఇటువంటి ఉష్ణ ఆధిక్యాన్ని కలిగినటువంటి ఈ సమయంలో ఈ ఉసిరికాయ సంబంధించినటువంటి ఆ ఉసిరికాయ సంబంధించిన పదార్థాలను ఏదైనా వండుకోవటం, తయారు చేసుకోవటం, వాటిని విడిగా వాడటం లేదా వేటితో అయినా కలుపుకుని వాడటం అనేటువంటిది ఒక విశేషమైనటువంటి విధానంగా, ఆరోగ్య సూత్రంగా కూడా మనకి ఈ మాసంలో చతుర్వర్గ చింతామణి అనే ప్రబంధం తెలియజేస్తోంది. మనకి ప్రతి పండుగలో ఒక ఆరోగ్యం ఉన్నది, ప్రతి పండుగలో ఒక ఆయుః కారణమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అవన్నీ మనం అన్నీ కాకపోయినా కొన్నన్నా ఆచరించుకుని మనం తీరాలి అంటుంది. రాబోయేటటువంటి
చైత్రమాసంలో మనకి ఆమ్రఫలం అంటే మామిడి పండు, అదేవిధంగా వేప ఆకులు, వీటి యొక్క వైశిష్ట్యం మనకి తెలియజేస్తుంది ఆ మాసం. అట్లా ఒక్కొక్క మాసం ఒక్కొక్క వైభవం, ఒక్కొక్క ఆరోగ్య సూత్రం. దాన్ని పాటించేవాళ్ళు కాబట్టే పూర్వీకులు 100 సంవత్సరాలు కూడా ఆరోగ్యంగా బతికారు. లేదు బ్రతికినంత కాలం ఏమాత్రం అనారోగ్య సూచకములు లేకుండా బ్రతికారు. కానీ మనం ప్రస్తుత కాలాన్ని చూసినట్లయితే తెలుస్తూనే ఉంది ఎటుగా ఎలా ఉన్నదో. 30 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఎంతకాలం ఉంటాడో తెలియని స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. కారణం ఇటువంటి విశేషమైనటువంటి పండుగలను, అందులో ఉండేటటువంటి ఆ రహస్యాలను తెలుసుకోలేకపోవటమే. కాబట్టి ఈ మాస వైశిష్ట్యం అనేటటువంటి ఈ కార్యక్రమంలో మనం ఈ మాసం ప్రకారం తెలుసుకోవాల్సినటువంటిది ఆమలక ఫలం యొక్క వైభవం, దాని గురించినటువంటి దానిని వాడేటటువంటి విధానాలు, వేటిలో వాడుకోవచ్చు అనేటటువంటిది మనకి పెద్దల ద్వారా తెలుసుకుని ఆ రకంగా ఆచరించినట్లయితే మనకి సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనం చక్కగా నిత్యం అనుసంధానం చేసుకునేటటువంటిది ఈ బ్రహ్మాండ పురాణం. ఈ బ్రహ్మాండ పురాణంలో కూడా అనేక రహస్యాలు మనం చక్కగా స్మరించుకుంటూ ఉన్నాం. విశేషమైనటువంటి ఆ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఆ నీలకంఠుని యొక్క ఆ ఉత్పత్తి, అదేవిధంగా ఆ లింగోద్భవం, ఆ పరమశివుడు లింగస్వరూపంలో ఎలా ఆవిర్భవించాడనేటటువంటి రహస్యాలను ఇంతకుముందు మనం పండితుల ద్వారా స్మరించుకున్నాం. ఈనాడు మనకి ఇంతకుముందు మనం స్మరించుకున్నటువంటి సూర్యుని యొక్క స్థితి, చంద్రుని యొక్క స్థితి, గ్రహాల యొక్క స్థితి ఎలా ఉన్నది, ఈ సూర్య చంద్రుల యొక్క గమనాన్ని బట్టి గ్రహాలు ఎలా ప్రవర్తిస్తుంటాయి, అదేవిధంగా గ్రహాలతో పాటుగా నక్షత్రాలు ఎలా ఉన్నాయి, ఈ గ్రహమండలము, నక్షత్ర మండలము, సూర్యమండలము, చంద్రమండలము, ఇవన్నీ కూడా ప్రధానంగా ఆకాశంలో ఉత్తర దిశలో అంతరిక్షంలో ఉన్నటువంటి ధ్రువుని ఆధారంగా చేసుకొని ఇవన్నీ కూడా ప్రవర్తిస్తున్నాయి అని ధ్రువుని యొక్క ఆ స్థానాన్ని ఆధారంగా చేసుకుని సూర్యుడు తన యొక్క గమనాన్ని నిర్దేశించుకుంటున్నాడు అని, చంద్రుడు తన యొక్క ప్రకాశకత్వాన్ని, చల్లదనాన్ని లోకానికి ప్రకాశింపజేస్తున్నాడు అని మనం తెలుసుకున్నాం. అయితే మనం ఇక్కడ తెలుసుకోవలసినటువంటి మరొక విషయం కూడా ఉన్నది అంటున్నారు. ఈ గ్రహములు కేవలం గ్రహ సంబంధంగానే కాకుండా దేవతా సంబంధంగా కూడా ఈ గ్రహాలను మనం ఆరాధించుకుంటూ ఉంటాం. ఆంగ్ల భాషలో ప్లానెట్స్ అని మాత్రమే చెప్తారు, కానీ మనకి సంస్కృత భాషలో అవి పరమ పావనమైనటువంటి వాళ్ళందరూ కూడా ఆరాధనీయులు, పూజనీయులు. వాళ్ళకి జపం చేస్తాం, వాళ్ళకి హోమం చేస్తాం, వాళ్ళకి తర్పణాదులు చేస్తాం, వాళ్ళకి రకరకాల పదార్థాల నైవేద్యం చేస్తాం, వారి యొక్క నామంతో దానాలను చేస్తాం. కాబట్టి మన సంస్కృతిలో గ్రహాలకి విలక్షణమైనటువంటి స్థానం ఉన్నది. మానవుని యొక్క ఆయుర్దాయాన్ని బట్టి చూసినట్లయితే ఏదైతే గనక ఒక గ్రహ సంబంధమైన కాలంలో ఆవిర్భవించిన పుట్టినటువంటి మానవుడు తిరిగి ఆ గ్రహదశ వచ్చేంత వరకు కూడా వాడు జీవించేటటువంటి ఆయుష్ అతనికి ఉన్నది. ఇది దాదాపుగా 120 సంవత్సరాలుగా మనకి జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తోంది. అంటే మానవుని ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని ఇక్కడ మనకి తెలుసుకోవాలి. ప్రధానం మనకి శతమానం 100 అనే చెప్తాం. 100 అనేటటువంటిది, శతం అనేటటువంటిది ఒక ప్రామాణికం మాత్రమే, అంతే తప్ప అంతకంటే తక్కువ ఉండాలని, అంతే ఉండాలని కాదు, అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు అనేటటువంటిది. ఇప్పటికీ చూస్తున్నాం లోకంలో కొంతమందిని 100 సంవత్సరాల పైన ఉన్నటువంటి మహానుభావుల్ని కూడా. కారణాలు వేరు కావచ్చు కాదు. కాబట్టి ఇక్కడ గ్రహాల యొక్క స్థితి, ఈ గ్రహాలన్నీ కూడా జ్యోతిష్యులుగా, అదేవిధంగా జ్యోతిర్గణములుగా ఈ గ్రహాలన్నీ విడగొట్టబడ్డాయిట. కాబట్టి ఈ గ్రహాల యొక్క జ్యోతిర్గణ వైభవం, గ్రహాలలో ప్రధానమైనటువంటిది సూర్యుడు, అదేవిధంగా చంద్రుడు. మిగతా గ్రహాలన్నీ కూడా ఉన్నప్పటికీ వీరి ఇద్దరిని ఆధారంగా చేసుకునే మిగిలినటువంటి గ్రహాల యొక్క వైశిష్ట్యం చెప్పబడుతోంది. కాబట్టి ఒకనాడు వాయుదేవుడు రోమహర్షణుడు అనేటటువంటి ఒక మహర్షికి తెలియజేసినటువంటి ఈ జ్యోతిర్గణాల యొక్క వైభవాన్ని
ఈనాడు ఆ శౌనకాది మహర్షులందరూ కూడా సూత మహామునిని ప్రార్థించారట. కాబట్టి ఒకనాడు వాయుదేవుని చేత చెప్పబడినటువంటి ఈ విషయాన్ని మళ్ళీ సూత మహాముని తన యొక్క శిష్యులైనటువంటి శౌనకాది వేలాది మంది మహర్షులకి తెలియజేస్తున్నట. కాబట్టి ఓ శౌనకాది మహర్షులారా శ్రద్ధగా వినండి, ఇందులో ఉండే రహస్యం చెప్తాను. గ్రహాలలో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే సూర్యభగవానుడు అత్యంత ప్రధానుడు అని ఆయనతో ప్రారంభించే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏతద్వోహం ప్రవక్ష్యామి సూర్యచంద్రమసోర్భవం. సూర్యచంద్రుల యొక్క పుట్టుక విషయం గురించి మనం తెలుసుకుందాం అంటున్నాడు. యథా దేవగృహీణా సూర్యచంద్రగ్రహా స్మృతా తతః పరం చ త్రివిధస్యాగ్నేః వక్ష్యే సముద్భవం దివ్యస్య భౌతికస్యాగ్నేః అభ్యోనేః పార్థివస్య తు వ్యుష్టాయాం రజన్యాం వై బ్రహ్మణో అవ్యక్తజన్మనః అవ్యాకృతమిదం తు ఆసీత్ నైషేన తమసావృతం సర్వభూతావశిష్టే అస్మిన్ లోకే నష్ట విశేషణే స్వయంభూ భగవాన్ తత్ర లోకాంతరార్ధ లోకతంత్రార్ధ సాధక. భగవానుడు స్వయంభూ అయినటువంటి ఆ భగవానుడు లోకతంత్రార్ధ సాధకుట. తంత్రం అంటే ప్రయోజనం, లోక ప్రయోజనాలను సాధించి పెట్టడం కోసమే భగవానుడు ఈ సృష్టి రచనను చేశాడు అనేటటువంటి విషయాన్ని మనకి ముందుగా తెలియజేయబోతున్నారు. సూర్యచంద్రులు అనేటటువంటి వాళ్ళు దేవతాగృహములుగా ఎలా ఏర్పడ్డారు? వారు దేవతాగ్రహములు, దేవతాగృహములను కలిగిన వాళ్ళుట. కాబట్టి గృహ సంబంధ వైశిష్ట్యం కలిగిన గ్రహములు అని మనకి తెలియజేస్తున్నారు. అందులో ఈ సూర్యుని చంద్రుని యొక్క ఇద్దరి యొక్క ప్రకాశకత్వానికి మూల కారణం అగ్ని. కాబట్టి ఈ సూర్యునిలో ఉన్నటువంటి అనేక వేల కోట్ల నాడులు, నాడులు అంటే కనుక కిరణములు, రశ్మయ అని అర్థం. ఈ అనేక వేల కోట్ల రశ్మిలలో, కిరణములలో ఉండేటటువంటి తేజోశక్తి అగ్నిశక్తి. ఆ అగ్నిశక్తి ఎలా ఉంటుందో మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ అగ్ని యొక్క శక్తి, దాని యొక్క పుట్టుకని కనుక మనం ప్రధానంగా చూసినట్లయితే 3 రకాలుగా విభజింపబడి ఉంటుంది అంటున్నారు. అందులో మొదటి దానికి దేవతాగ్ని అని పేరు, రెండవ దానికి భౌతికాగ్ని అనే పేరు, మూడవ దానికి అభ్యోనిరగ్ని లేదా విద్యుత్ సంభవాగ్ని అని 3 రకాల పేర్లతో ఉంటుందండి ఈ అగ్ని అంటున్నారు. అవ్యక్త జన్ముడైనటువంటి ఆ బ్రహ్మ వల్ల రాత్రికాలంలో ఈ అవ్యాకృతమైనటువంటి ప్రపంచమంతా కూడా చీకటితో ఉంటుందిట. ఆ అవ్యక్త స్వరూపుడైనటువంటి బ్రహ్మ ఈ అవ్యాకృతమైనటువంటి ప్రపంచమంతా కూడా చీకటితో ఆవరించి ఉన్నప్పుడు లోకంలో ఉండేటటువంటి సర్వభూతములు ఏమవుతాయంటే వాటి యొక్క స్వరూపాన్ని కోల్పోయి ఉంటాయట. అంతా తమస్సుతో ఆవరింపబడి ఉండటం చేత ఏది ఏదో తెలియనటువంటి స్థితిలో ఉంటుందట. అంతా కూడా అవ్యక్తం. వ్యక్తం అంటే కనబడటం, తెలియబడటం. అవ్యక్తం అంటే తెలియబడనటువంటిది, ఒక అన్నోన్ పొజిషన్ అనుకోవాలి మనం. అంటే అవ్యక్త స్వరూపంలో ఉన్నటువంటి ఈ లోకాన్ని ఆ స్వయంభూ సూక్ష్మ దశలో నుంచి ఈ తేజస్సు యొక్క కారణం చేత స్థూల దశలోకి మారుస్తాడట. కాబట్టి అక్కడ ఉపయోగపడేటటువంటి అగ్ని ఏమిటది? అది దేవతాగ్ని అంటున్నారు. ఆ విధంగా ఆ బ్రహ్మట ఒక ఖద్యోత స్వరూపంలో, ఖద్యోతం అంటే మిణుగురు పురుగు, ఒక చిన్న మిణుగురు పురుగు ఏం చేస్తుంటే చీకట్లో అక్కడక్కడ మిణుకుమంటూ తన యొక్క కాంతి అక్కడక్కడ ప్రసరింపచేస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల ప్రకాశిస్తూ కొన్ని చోట్ల కనబడకుండా ఉంటుంది. ఆ రకంగా ఖద్యోతం వలె ఉన్నటువంటి, అంటే మిణుగుడు పురుగులో ఉన్నటువంటి ఆ రకమైనటువంటి కాంతి కలిగిన ఆ బ్రహ్మ కొద్దిగా ఆ అవ్యక్తమైన ప్రకృతిలో వ్యక్త స్వరూపత్వాన్ని, అస్తిత్వాన్ని, ప్రకాశకత్వాన్ని, వాటి యొక్క స్వరూపత్వాన్ని లోకాల్లో కొద్దిగా ప్రకాశింపచేస్తాడు అంటున్నారు.
ఆ సందర్భంగా బ్రహ్మాది లోకాల నుంచి పృథివీ వరకు ఈ భూలోకం, అదేవిధంగా పృథివీ నుంచి రసాతలాదులు, పృథివీ నుంచి అంటే ఈ భూలోకం నుంచి కింద లోకాల వరకు ఉన్నటువంటి రసాతల పాతాళాది లోకాల వరకు కూడా అంతా కూడా ఈ జ్యోతిస్వరూపం కొద్ది కొద్దిగా కొంచెం కొంచెం ప్రకాశింపచేస్తూ ఉంటాడట. అంటే తమస్సు తగ్గుతూ ఉంటుంది, ప్రకాశకత్వం పెరుగుతుందిట ఆ స్వయంభూ యొక్క అనుగ్రహం చేత అంటున్నారు. దానికి ఆ రకంగా ఆ దేవతాగ్నిని ఆధారంగా చేసుకుని స్వయంభూ లోకాలను అవ్యక్త స్థితి నుంచి వ్యక్త స్థితిలోకి మారుస్తాడు అంటున్నారు. ఆ తర్వాత సంవృత్యతు ప్రకాశార్థం త్రిధా వ్యభజత్ ఈశ్వర పవనో యస్తు లోకోస్మిన్ పార్థివ సో అగ్నిరభిధీయతే యస్యాసౌ తపసే సూర్యో శుచిరగ్నిస్తు సంవృతః వైద్యుతో అబ్జస్తు విజ్ఞేయ తేషాం వక్ష్యే అధలక్షణం. ఆ రకంగా లోక ప్రకాశకత్వం చేసటానికి కారణమైనటువంటి దేవతాగ్ని, దాని తర్వాత అగ్ని యొక్క ప్రకాశకత్వం మరల అంటే 3 రకాలుగా ఉన్నటువంటి ఈ అగ్ని దాని యొక్క ప్రకాశకత్వ భేదం చేత మళ్ళీ మరొక 3 రకాలుగా విభజించారు అంటున్నారు. అదే పార్థివాగ్ని. పార్థివాగ్ని అంటే ఈ పృథివీ మీద మనకి గోచరించేటటువంటి అగ్ని. ఈ పార్థివాగ్ని అంటే అది మళ్ళీ 3 రకాలు ఉంది, దాని గురించి మళ్ళీ చెప్తారు మనకి. అలాగే ఈ పార్థివాగ్నియే కాకుండా అబ్జాగ్ని, అభ్యోని అంటారు. అప్ అంటే నీరు, నీటి ద్వారా పుట్టేటటువంటి ఒక అగ్నిట అబ్జాగ్ని అంటారు దాన్ని. అదేవిధంగా దానికే వైద్యుతాగ్ని కూడా అంటాం. విద్యుత్ అగ్ని, నీటి ద్వారా వచ్చేటటువంటి ఉత్పన్నమైనటువంటి అగ్ని వైద్యుతాగ్ని అంటున్నారు. ఈనాడు కరెంటు, నీటి ద్వారా కరెంటు తీస్తున్నారు మనకి, అది ఇంతకుముందు ఉన్న స్థితినే ప్రకాశింపజేస్తున్నారు అన్నమాట. కాబట్టి అది వైద్యుతాగ్ని అంటున్నారు. ఈ వైద్యుతాగ్ని ఇవి అవాంతర లక్షణాలు. దాని యొక్క ఇతర లక్షణాలను బట్టి మరల 3 రకాలుగా ఉంటుందిటండి. అది వైద్యుతాగ్ని, జాఠరాగ్ని, సౌరాగ్ని. ఈ పృథివీ మీద ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అగ్ని 3 రకాలుగా ఉంటుంది అని వైద్యుతాగ్ని, జాఠరాగ్ని, సౌరాగ్ని. ఇందులో వైద్యుతాగ్ని అనేటటువంటిది అగ్ని సూర్యకిరణముల ద్వారా నీటిని తీసుకుని ఆ నీటిని మరల మేఘ రూపంలో ఆకాశంలోకి ప్రవర్తింపజేస్తాట, అది వైద్యుతాగ్నిట. కాబట్టి మేఘాలలో ఉండేటటువంటి ఆ నీరు ఈ మేఘములను ఏర్పరచడం ద్వారా మేఘముల యొక్క పరస్పర సంయోగం చేత, మేఘముల యొక్క స్పర్శ చేత వచ్చేటటువంటి అగ్ని వైద్యుతాగ్ని. అదే మనకి ఆకాశంలో కనబడేటటువంటి మెరుపులు మెరుస్తూ ఉంటాయి. వర్షానికి ముందు మేఘముల యొక్క ఆ స్పర్శ కదలిక వల్ల వచ్చేటటువంటి కాంతి మెరుపులు. అదేవిధంగా నీటి యొక్క ఆ సాంద్రత కారణం చేత, నీటి యొక్క బరువు చేత మేఘములు పరస్పరం ఒకదానినొకటి సంఘర్షణ చేసుకోవటం చేత వచ్చేటటువంటి శబ్దం, అదే మనం ఉరుములు అంటున్నాం. ఈ మేఘముల యొక్క తాకిడి బలంగా జరగటం చేత అందులో ఉండేటటువంటి ఆ శక్తి వైద్యుతాగ్ని తిరిగి భూమి మీదకి పడటము, దానినే పిడుగు అని కూడా అంటారు. అది వాటినే ఆ పిడుగు అనేటటువంటి వాటిని ఇందులో ఈ వైద్యుతాగ్ని ద్వారానే పుడుతుంది అంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? వైద్యుతాగ్ని అంటే సూర్యుడు తన యొక్క కిరణముల ద్వారా నీటి నుంచి ఉండేటటువంటి అగ్నిని పైకి తీసుకొని ఆ మేఘములుగా ఏర్పరిచి అందులో ఆ మేఘముల స్పర్శ, మేఘముల యొక్క తాడనము, మేఘముల యొక్క కదలిక వలన ఉరుములు, మెరుపులు, పిడుగులు మొదలైనటువంటి ఏర్పడటానికి మూల కారణమైనటువంటి అగ్నియే ఈ వైద్యుతాగ్ని అంటున్నారు. రెండవది జాఠరాగ్ని. ఈ జఠరం అనేటటువంటి ఒక నాడి ఉంటుంది ప్రతి ప్రాణి లోపల. ఈ జఠరం అనేటటువంటి దాంట్లో ఉంటుందట ఈ అగ్ని స్వరూపం. ఈ అగ్నికి కాంతి లేదు. ఈ జఠరం అనేటటువంటి అగ్నికి కాంతి ఉండదు, స్వరూపం ఉండదు, కేవలం స్వభావం మాత్రమే.
కానీ వైద్యుతాగ్నికి స్వరూప స్వభావాలు రెండు ఉన్నాయి. వైద్యుతాగ్ని మనం దర్శించవచ్చు, అలాగే దాని స్వభావాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. ఆకాశంలో మెరుపులు వచ్చినప్పుడు రాత్రిపూట మనం మెరుపులు చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఆ పిడుగులు పడటం కూడా చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఉరుములు విరవటం, ఉరుములు వస్తూ ఉంటాయి, గట్టి గట్టిగా ఉరుముతూ ఉంటుంది ఆకాశం, మేఘాలు. ఆ ఉరిమేటటువంటి శబ్దాన్ని మనం ఆస్వాదిస్తాం. కానీ ఈ జాఠరాగ్ని అనేటువంటి దానికి స్వరూపం లేదు, ప్రకాశకత్వం లేదు, కేవలం స్వభావం, అనుభవైక వేద్యమైనటువంటిది జాఠరాగ్నిట. ఈ ప్రాణమున్నటువంటి సమస్తమైనటువంటి జీవులలో కూడా ఈ జాఠరాగ్ని శరీర భేదం చేత మారుతూ ఉంటుందిట. ఈ జాఠరాగ్ని అనేటువంటిది కొన్నిసార్లు వస్తువుల రూపంలో ఉంటుందిట, కొన్నిసార్లు ద్రవ్య రూపంలో ఉంటుందిట, కొన్నిసార్లు జల రూపంలో ఉంటుందిట, కొన్నిసార్లు వాయు రూపంలో ఉంటుందట ఈ జాఠరాగ్ని యొక్క స్వభావం. అంటే కొన్ని ప్రాణులు నీటిని త్రాగటం చేతనే వాటి యొక్క అక్షుద్బాధ, ఆకలిని పెంచేటటువంటిది జఠరాగ్ని. కాబట్టి మానవులకి, అదేవిధంగా పశుపక్ష సరీసృప మృగజాతులు సమస్తమైనటువంటి ప్రాణులకి కూడా, చివరికి వృక్షాదులకి జల రూపంలో ఉంటుంది ఈ జాఠరాగ్ని. మిగిలినటువంటి ప్రాణికి అవి స్వీకరించేటటువంటి ఆహారాన్ని బట్టి ఉంటాయి. కొన్ని ద్రవ్యాలను స్వీకరిస్తాయి, కొన్ని రసములను స్వీకరిస్తాయి, కొన్ని వాయువుని స్వీకరిస్తాయి. కొన్ని ప్రాణులు గాలి చేతనే బతుకుతూ ఉంటాయి, కొన్ని ప్రాణులు. ఈ రకంగా సమస్తమైనటువంటి ప్రాణులలో కూడా ఈ జాఠరాగ్ని అనేటటువంటిది విభిన్న రూపములలో ఉంటుంది. ఇది అవ్యక్తమైన అగ్ని అంటారు. అవ్యక్తాగ్నిగా ఇది చెప్పబడుతోంది, ఈ జాఠరాగ్ని అంటున్నారు. కాబట్టి ఈ జాఠరాగ్ని సమస్త ప్రాణుల యొక్క ఉదర భాగంలో ఉంటుంది. ఉదరం అంటే కడుపులో ఉంటుంది. మనుషులకి, అన్ని ప్రాణులకి కూడా ఆ ఆకలి, క్షుద్బాధ అనేటటువంటి ఒక రూపంలో ఈ జఠరాగ్ని ఉంటుంది అంటున్నారు. ఇక మూడవది సౌరాగ్ని. సౌరాగ్ని అంటే సూర్యుని చేత పుట్టేటటువంటి అగ్ని. ఈ సౌరాగ్నికి కొంత శక్తి చేరటం చేత, ఈ సౌరాగ్నికి శక్తి చేరటం చేత వ్యక్త రూపము, శక్తి లేనట్లయితే అవ్యక్త రూపము రెండు రకాలుగా ఉంటుంది. ఉదాహరణకి సూర్యకిరణములు. ఈ సూర్యకిరణములు కొన్ని ఒకే చోట ఒకేసారి కనుక ఆ సూర్యకిరణములు కనుక వాటి శక్తిని ప్రసరింపచేసినట్లయితే అక్కడ అగ్ని దృశ్య రూపంలో ఉంటుంది, మనకి గోచరం అవుతుంది. దానికి ఉదాహరణగా మనకు తెలిసినారు ఇంధన రూపాగ్ని అంటున్నారు. ఇంధనం అంటే కాష్టం, చెక్క. యజ్ఞయాగాదులు ప్రారంభించే సమయంలో మనకి ఒక రకమైనటువంటి ఆ చెక్కలను తీసుకొచ్చి, కొన్ని కాష్టములను తీసుకొచ్చి ఆ కాష్ట మథనం, ఆ చెక్కలని మథనం చేస్తారు, రాపిడి చేస్తారు. ఆ రాపిడి ద్వారా పుట్టేటటువంటి అగ్ని సౌరాగ్ని, అది వ్యక్తాగ్ని. అదేవిధంగా సూర్యుని యొక్క కిరణ స్పర్శ చేత భూమి మీద ఉండేటటువంటి సమస్తమైనటువంటి ప్రాంతముల మీద ఉండేటటువంటి ఔష్ణ్యం, ఉష్ణం, అది అదృశ్యం, అది స్పర్శ మాత్రమే, అది అనుభవింపబడేటటువంటిది. అంటే అది ప్రకాశవంతమైనటువంటి కాదు. ఉదాహరణకి సూర్యుని యొక్క కిరణములు ఒక పర్వతం మీద పడ్డప్పుడు, ఒక రాయి మీద పడ్డప్పుడు మనం ఆ రాయిని స్పృశించినట్లయితే మనకి చేయి కాలుతుంది, అది సౌరాగ్ని. కాబట్టి అక్కడ అవ్యక్త సౌరాగ్ని. అదేవిధంగా అగ్నిమథనం, కాష్టమథనం చేయటం చేత, రెండు చెక్కలను రాపిడి చేయటం చేత మనకి వచ్చేటటువంటి మథనం, దాని ద్వారా వచ్చేటటువంటి అగ్ని, ఇది సౌరాగ్ని. రెండు రకములుగా ఉంటుంది అంటున్నారు. కాబట్టి సౌరాగ్ని, వైద్యుతాగ్ని, జాఠరాగ్ని అని ప్రధానంగా మూడు అగ్నులు ఉన్నాయి. ఈ మూడు అగ్నులు కూడా సూర్యకిరణముల యొక్క కారణం చేతనే ఏర్పడతాయి అని మనకి తెలియజేస్తున్నారు. ఆ తర్వాత పవమానాగ్ని అని మరొకటి ఉంటుంది. పవమానాగ్ని అంటే ఈ పవమానాగ్ని అనేటటువంటి ఈ అగ్ని ఆ గాలి యొక్క సహాయం చేత అది జ్వాలలుగా ప్రకాశింపబడి ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకనే మనకి లోకంలో అగ్నికి గాలి తోడైనట్లు అనేటటువంటి సామెత ఎందుకు వచ్చిందంటే ఈ పవమానాగ్ని అంటున్నారు మనకి.
లోకంలో పవమానం చేత, గాలి స్పర్శ చేత అగ్ని యొక్క అభివృద్ధి జరుగుతుందిట. అది పవమానాగ్ని. ఈ పవమానాగ్ని అనేటటువంటిది కేవలం వైద్యుతాగ్ని ద్వారానే తెలుస్తుంది అంటున్నారు. ఈ వైద్యుతాగ్ని, అదేవిధంగా సౌరాగ్ని కూడా. ఈ సౌరాగ్ని ఉదాహరణకి కాష్టం అనుకున్నాం. అడవిలో చూస్తుంటాం కొన్ని వృక్షాలు వాటి యొక్క కాష్టములు, కాండముల యొక్క రాపిడి చేత అగ్ని జ్వలింపబడుతుంటుంది. ఈ అగ్నికి పవమాన అగ్ని అంటారు. ఇది సౌరాగ్ని మరియు పవమానాగ్ని. కాబట్టి గాలి తోడవటం చేత అగ్ని జ్వాలలు పెరుగుతూ ఉంటాయి, అడవులు దహనమవుతుంటాయి, మనం చూస్తుంటాం. అక్కడ కూడా సౌరాగ్ని మూల కారణం అంటున్నారు. ఆ విధంగా ఈ రకమైనటువంటి సౌరాగ్ని ఉంటుంది అంటున్నారు. ఈ సౌరాగ్ని కూడా మళ్ళీ కొన్ని కొన్ని ప్రాంతములలో కొన్ని కొన్ని స్వరూపాలలో తెల్లగా ఉంటుందిట. అదేవిధంగా నిరూష్మం, ఊష్మం అంటే కనుక పొగ. కొన్ని కొన్ని చోట్ల పొగలేని అగ్నిగా ఉంటుంది, కొన్ని కొన్ని చోట్ల పొగతో కూడినటువంటి అగ్నిగా ఉంటుంది. ఎక్కడైతే కనుక పవమానం అంటే గాలి కలిసే చోట అక్కడ ధూమం ఉండదుట. గాలి చేత ప్రకాశింపబడేటటువంటి అగ్నికి ఎప్పుడైతే గాలి తగులుతుందో అగ్నికి అక్కడ ధూమం ఉండదుట. అది నిరూష్మాగ్ని అంటారు దాన్ని. అదేవిధంగా ఎక్కడైతే కనుక అగ్నికి గాలి స్పర్శ ఉండదో అక్కడ ధూమంతో కూడి ఉంటుందట, పొగతో కూడినటువంటి అగ్ని. అది తెల్లనైనటువంటి అగ్నిగా ఉంటుంది. ఎప్పుడైతే పవమానం చేరుతుందో ఆ తెల్లని అగ్ని మరలా ప్రజ్వలింపజేయబడి ఎర్రనైనటువంటి అగ్నిగా మారుతుందిట. అది తేజో అగ్ని అంటారట. కాబట్టి అగ్ని వాయు సంబంధం చేత రక్తవర్ణాన్ని సంతరించుకుంటుంది. అదేవిధంగా వాయు సంబంధం లేనట్లయితే తెల్లనైనటువంటి వర్ణం, తెల్లదంటే ధూమం, పొగ యొక్క స్వరూపాన్ని కలిగి ఉంటుంది అన్నారు. ఆ తర్వాత ఇదే అగ్ని కాష్టగతమైనప్పుడు కృష్ణస్పర్శ రూప ధూమవత్వాన్ని కలిగి ఉంటుంది అంటున్నారు. ఉదాహరణకి మనం ఒక కాష్టం, ఒక కట్టెని తీసుకున్నట్లయితే ఆ కట్టెంతా కూడా దహింపబడిన తరువాత అది నల్లని బొగ్గు రూపంలో మారుతుంది. దానిపైన తెల్లనైనటువంటి ధూమం ఉంటుంది, అందులో అగ్ని కూడా ఉంటుంది. అది అవ్యక్త సౌరాగ్ని అంటారు దాన్ని. అంటే కాష్టగతమైనటువంటి ధూమ రూప కృష్ణ సౌరాగ్ని, నల్లనైనటువంటి అగ్ని. అది ముట్టుకుంటే కూడా చెయ్య కాలుతూ ఉంటుంది. అదే కాకుండా ఈ సౌరాగ్ని మరొక రూపంలో కూడా ఉంటుంది. అయఃపిండాతి రూపేణ అంటున్నారు. అయఃపిండం అంటే ఇనుప గోళం. సూర్యకిరణముల యొక్క ప్రకాశకత్వం చేత ఈ ఇనుప వస్తువులు అన్నీ కూడా భగభగమని మండుతూ ఉంటాయి. అక్కడ కూడా అవ్యక్త సౌరాగ్ని, సూర్యకిరణముల యొక్క ప్రకాశకత్వం చేత అందులో జ్వలించేటటువంటి అవ్యక్తమైనటువంటి అగ్ని. ఇంతటి విశేషాన్ని మనకి తెలియజేస్తున్నారు. అయితే ఇంకొక విషయం తెలియజేస్తున్నారు. మనకి వర్షాలు ఎలా పడతాయి మనందరికీ తెలిసిన విషయమే, ఇంతకుముందు కూడా మనం స్మరించుకున్నాం. అయితే ఈ వర్షం పడేటటువంటి దానికి సూర్యుడు కారణమని మనకి తెలుసు. సూర్యకిరణముల ద్వారా ఆ నీటిని స్వీకరిస్తాడు అని. ఎలా స్వీకరిస్తాడు? ఆ కిరణములకి పేరేమిటి అంటే శుచిహి అనేటటువంటి పేరు. శుచి నాడి అంటారు. శుచి అనేటటువంటి పేరు కలిగినటువంటి నాడులు. నాడి అంటే కనుక కిరణం అని అర్థం. కాబట్టి శుచి అనే పేరు కలిగినటువంటి 1000 కిరణములు కలిగినటువంటి ఒక పెద్ద గుంపు, సమూహం, ఒక గ్రూప్. సూర్యుని కిరణాలలో సూర్యునికి అనంత వేల కిరణాలు ఉంటాయి. అనేక వేల కోట్ల కిరణాలు సూర్యునిలో ఉంటాయి. అందులో ఒక 1000 కిరణములకి మాత్రం శుచి నాడి అని పేరు వాటికి. ఆ కిరణాలతో ఆ సముద్రాల మీద, అదేవిధంగా నీటి గుంటల మీద, చెరువుల మీద ఉండేటటువంటి ఆ నీటిని ఈ కిరణాల ద్వారా సూర్యుడు త్రాగుతాడట. ఆ త్రాగి అందులో ఉండేటటువంటి ఒక 400 కిరణాలు, ఈ 1000 కిరణాల్లో ఒక 400 కిరణాలతో వర్షాన్ని వర్షింపజేస్తాడట. అంతేకాదుట మరొక 300 కిరణాలతో, అంటే 1000 కిరణాలతో నీటిని తీసుకుని ఆ 1000 కిరణాలని విభజిస్తున్నారు. ఒక 400 కిరణాలతో సువృష్టిని కురిపిస్తాడట. మరి యొక్క 300 కిరణాలతో కుంభవృష్టిని కురిపిస్తాడట. మరొక 300 కిరణాలతో అతివృష్టిని కలిగజేస్తాడట.
కాబట్టి ఒకసారేమో సువృష్టిని కలగజేస్తాట. సువృష్టి అంటే చక్కగా అందరికీ ఉపయోగపడేటటువంటి చక్కగా ఉండేటటువంటి వర్షం సువృష్టి. కుంభవృష్టి అంటే కనుక కొంచెం తీవ్రంగా ఉండేటటువంటిది. అతివృష్టి అంటే కనుక ధారాపాతంగా పడుతూనే ఉంటుంది, 24 గంటలు కాదు, 2 రోజులైనా భారీ వర్షం పడుతూనే ఉంటుంది. మనం ఇంతకు ముందు రోజుల్లో ఇది అనుభవించాము. కాబట్టి ఈ రకంగా సూర్యుడు శుచి అనేటటువంటి 1000 కిరణములతో ఆయన ఈ రకమైనటువంటి వృష్టిని ఆయన కలగజేస్తున్నాడు అని మళ్ళీ తెలియజేస్తున్నాడు. అంతేకాదుట ఈ వర్షాలు కూడా మళ్ళీ 5 రకాలు ఉన్నాయండి. ఈ వర్షాలలో కూడా 5 రకాల తేడాలు ఉన్నాయట. అందులో భూమి మీద పడేటటువంటి వర్షాలు ప్రధానంగా చూసుకున్నట్లయితే 5 రకాలుగా ఉన్నాయి. మొదటిది చందనాలుట. ఈ చందన వర్షం అంటే కనుక మనం చెప్పుకోవాలంటే ఈనాటి భాషలో తుంపరలు, సన్నగా తుంపరగా పడుతూ ఉంటుంది తప్ప పెద్దగా వానానే పడదది. కొంతసేపు తుంపరగా పడి ఆగిపోతుంది. దీన్ని చందన వర్షం అంటారు. ఆ తర్వాత సాధ్యాలు, ఆ తర్వాత కూతనములు, ఆ తర్వాత ఆకూతనములు, ఆ తర్వాత అమృతములు అని 5 రకాలు. ఈ కూతనములు ఆకూతనములు అంటే కూతనములు అనేటటువంటి వర్షము కుంభవృష్టిని కలిగిస్తుందిట. ఆకూతనము అనేటటువంటి వర్షము వరదలను కలిగజేస్తుందిట. అతి వర్షం అంటారు దాన్ని, అతి వృష్టి వర్షం, అతివృష్టి వర్షం అంటారు వాటిని, ఆకూతనములు అనేటువంటి. ఆ తర్వాత అమృతములు, అదేవిధంగా సాధ్యములు అనే ఈ 2 భేదాలు కలిగిన వర్షాలు సువృష్టి వర్షాలట. అంటే సస్యానుకూలమైన వర్షములు, అదేవిధంగా సృష్టిలో అడవులలో మొదలైనటువంటి ప్రాంతాలలో అక్కడ ఇక్కడ చెరువులలో కావాల్సినంతగా పడేటట్టుగా ఎంత కావాలో చెరువులు నిండేంతగా ఉండేటటువంటి యోగ్యమైన వర్షాలుగా కురిసేటటువంటిది. ఈ వర్షాలన్నీ కూడా సూర్యుని యొక్క శుచి అనేటటువంటి సహస్ర కిరణముల ద్వారా 5 భేదాలుగా ఉంటుంది అని మనకి తెలియజేస్తున్నారు. అంతేకాదుట మరికొన్ని ఉంటాయట. రుచి అని మరికొన్ని కిరణాలు ఉంటాయట. ఈ 1000 కిరణాలు కాకుండా రుచి అనేటటువంటి పేరుతో మరికొన్ని కిరణాలు ఉన్నాయట. అవి ఒక 300 కిరణములు ఉంటాయట. అవన్నీట చక్కగా ఏం చేస్తాయి అంటే సూర్యుని యొక్క గమనం ద్వారా అవన్నీ కూడా మంచును కురిపిస్తాయట. సూర్యకిరణాలు మంచును కురిపించటం ఏమిటి అనుకోవచ్చు. సూర్యుని యొక్క గమనం ఎప్పుడైతే కనుక భూమికి దూరమవుతుందో అప్పుడు సూర్యుని యొక్క కాంతి తగ్గటం చేత, సూర్యుని యొక్క ఔష్ణ్యం తగ్గటం చేత వచ్చేటటువంటి ఆ కిరణాలలో ఉండే కాంతి శక్తి దూరం అవ్వటం చేత, తగ్గటం చేత అక్కడ ఏమవుతుంది, మంచు కురుస్తుంది అంటున్నారు. ఆ విధంగా సూర్యునిలోనటువంటి కొన్ని కిరణాల ద్వారా కూడా మంచు కురుస్తుంది అంటున్నారు. మనకి ఆ రకమైన రహస్యాన్ని మనకి తెలియజేస్తున్నారు అన్నారు. ఆ తర్వాత ఇది అట్లా సంభవిస్తుంది అని చెప్తున్నారు. హిమోద్గతస్య తాభ్యో అన్యాః రశ్మయః పునః300. విడిగా 300 కిరణాలు ఉంటాయట. ఆ కిరణాల ద్వారా హిమోద్గతా, హిమం మంచుని కురిపింపజేస్తాయట. మంచు కురవటానికి హేతువులైనటువంటి కిరణములు అంటున్నారు. దృశ్యా మేఘాశ్చ యామ్యాశ్చ హరదివ్యో హిమసర్జనాః చంద్రాస్తాః నామతః ప్రోక్తాః మితాభాగస్తు గర్భసః శుక్లాశ్చ కుహుకాశ్చైవ గావో విశ్వభృతాస్తథా శుక్లాస్తాః నామతః సర్వాః 300 ధర్మసజ్జనాః సమం విభజ్య నాడేస్తు మనుష్య పితృదేవతాః మనుష్యాణం సహస్రాణం స్వధయాతు పితॄనపి అమృతేన సురాన్ సర్వాన్ త్రిభిః తర్పయత్యసౌ వసంతే చైవ గ్రీష్మాంతే శతైః సప్తశతైశ్చతాః వర్షాస్వధో శరదిః వై చతుర్భిశ్చ ప్రవర్షతి. ఇంకొక విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు.
ఆ మంచును కురిపించేటటువంటి ఏవైతే కిరణాలు ఉన్నాయో నాడులు, ఆ మంచును కురిపించేటటువంటి నాడులుట ప్రధానంగా దృశ్యములు, మేఘములు, యామ్యములు, అదేవిధంగా హరదిన్యములు అని 4 రకాలుగా ఉంటాయి అంటున్నారు. ఈ హరదిన్యములు అంటే కనుక గర్జించేటటువంటివి అని అర్థం. ఇవి కూడా ప్రధానంగా ఈ రకంగా 4 రకాలుగా ఉన్నాయి అంటున్నారు. అంటే పరిమితమైనటువంటి కాంతితో కూడినటువంటి ఈ సూర్యకిరణాలు, అంటే సూర్యుని యొక్క గమనం భూమి నుంచి చాలా దూరం వరకు వెళ్ళినట్లయితే, అంటే సూర్యగమనం వెళ్ళటం భూమి సూర్యుని నుంచి దూరంగా రావటం చేత ఆ సూర్యకిరణముల యొక్క కాంతి పరిమితమైపోయి ఉండటం చేత అవన్నీ కూడా చంద్రములు అని పిలువబడతాయి. ఈ చంద్రములు ఇవి వేడిని కలిగించే, అంటే గోరువెచ్చగా మనకి వెచ్చనైనటువంటి మనకి వెచ్చదనాన్ని కలిగించేటటువంటి తెల్లనైనటువంటి కిరణములట ఆ కిరణాలు ఉంటాయి అంటున్నారు. వీటికి శుక్లములు అనేటటువంటి పేరు కూడా ఉంది అంటున్నారు. ఇవన్నీ కూడా ఈ శుక్లములు అనేటటువంటి ఈ సూర్యకిరణాలు దాదాపు 300 ఉంటాయిట. ఈ 300 కిరణాలలో కూడా ఇవన్నీ సూర్యుని ద్వారా మనకి మంచును కురవటానికి కారణభూతములు అవుతాయంట ఈ కిరణములు అన్నారు. ఆ తర్వాత వాటికి ముఖ్యంగా కుహూకములు, అదే విశ్వభృతులు అనేటటువంటి 2 పేర్లు ఈ కిరణాలకి కూడా. ఒకసారి మనకి ఆకాశంలో అప్పుడప్పుడు వడగళ్ళు పడుతుంటాయి. మేఘాలు ఏర్పడిన తర్వాత వడగళ్ళ వర్షం అంటారు. వడగళ్ళు, ఆ వడగళ్ళు అనేటటువంటి ఏర్పడటానికి విశ్వభృతులు అనేటటువంటి సూర్యకిరణములే కారణములు అంటున్నారు. ఆ తర్వాత మనకి శరత్కాలంలో వెన్నెల కురుస్తూ ఉంటుంది. వెన్నెల జరిగేటటువంటి సమయంలో మనకి మంచు కురవదు, కానీ మంచు కురిసినటువంటి ఒక చల్లదనైనటువంటి ఒక భావన మనకు కలుగుతుంది. శైత్యం, కొంచెం మనం చలిని అనుభవిస్తూ ఉంటామంట. ఆ అనుభవించటానికి కారణం ఆ సూర్యకిరణముల యొక్క కుహూకములు అనేటటువంటి వాటి యొక్క కారణంగా ఆ రకమైనటువంటి భావన వస్తుంది శరీరానికి అంటున్నారు. ఈ విధంగా సూర్యకిరణాలలో ఉండేటటువంటి వాటి ప్రకాశకత్వం చేత ఇన్ని రకములైనటువంటి మార్పులు మనకి తెలుస్తున్నాయి అంటున్నారు. అలాగే విభిన్నమైనటువంటి ఋతువులలో విభిన్నమైనటువంటి కిరణాలతో సూర్యభగవానుడు ఈ లోకాన్ని తప్పింపచేస్తూ ఉంటాడు అంటున్నారు. ఆ తప్పింపచేసేటటువంటి ఆయా కిరణములు ఆయా ఋతువులలో ఎట్లాగో మనకి తెలియజేస్తున్నారు. ముందుగా చూసినట్లయితే మొదటిదైనటువంటి వసంత గ్రీష్మ ఋతువులట. ఈ వసంత గ్రీష్మ ఋతువులలో సూర్యుడుట 3000 కిరణాలతో భూమి మీదకి తన యొక్క శక్తిని ప్రసరింపజేస్తూ ఉంటాడట. 3000 కిరణాలట. ఈ 3000 కిరణాలన్నింటికీ కూడా శుక్లములు అని పేరు. ఈ 3000 కిరణాలు భూమిపై పడటం చేత మనకి ఎండాకాలంగా మనం భావిస్తుంటాం, ఉష్ణ ఆధిక్యాన్ని అనుభవిస్తూ ఉంటాము అంటున్నారు. ఆ తర్వాత ఈ 2 ఋతువులలోనే మనకి బాగా ఎండలు కాస్తూ ఉంటాయి. ఇక శరత్కాలంలో చూసినట్లయితే అంటే హేమంత శశిర ఋతువులు. ఈ హేమంత శశిర ఋతువుల్లో చూసినట్లయితే 3000 కిరణాలు కాస్త 400 కిరణాలకి తగ్గుతాయట ఆ కిరణాల సంఖ్య. అప్పుడు ఆ 400 కిరణాల చేత సూర్యుడు చక్కగా వర్షాన్ని కురిపింపచేస్తాడట. చెప్పుకున్నాం ఈ కిరణాలలో ఉండేటటువంటి సంఖ్యాభేదం చేత వర్షభేదం కూడా ఉంటుంది అని చెప్పుకున్నాం. ఆ తర్వాత అక్కడి నుంచి మరి యొక్క 2 ఋతువులలో మరొక 300 కిరణాలతో ఆ సూర్య భగవానుడు ఆ 300 కిరణాలు కూడా భూమికి ఎంతో దూరంగా ఉండటం చేత మంచును కురిపింపచేస్తాడు. కాబట్టి మంచు కురవటానికి హేతువైనటువంటివి మరొక 300 కిరణాలు. తర్వాత 2 ఋతువులలో కూడా మంచును కురిపింపజేస్తాడు అంటున్నాడు. ఈ విధంగా సూర్యుడు 6 ఋతువులలో కూడా చంద్రునితో పాటుగా కూడా ఆ కలిసి సూర్యుడు ఎన్ని కిరణములతో అయితే ఉష్ణాన్ని కలగజేస్తాడో సాయం సమయం నుంచి చంద్రుడు కూడా అన్నే కిరణములతో చల్లదనాన్ని కలగజేస్తుంటాడట. సూర్యుని యొక్క ఉష్ణతాపం, చంద్రుని యొక్క చల్లదనం 2
ఈ 2 కాలములలో సమానంగా ఉంటుందిట. అందుకనే ఎండాకాలం కనుక మనం వేసవి కాలంలో గమనించినట్లయితే ఈ ఎండలో ఎంత తీవ్రత ఉంటుందో సాయంకాలం అయ్యేసరికి చంద్రుని యొక్క ప్రవేశం చేత అంతటి చల్లదనాన్ని అనుభవిస్తాంట. కాబట్టి సూర్యచంద్రులు ఇద్దరు కూడా సమానమైనటువంటి కిరణ శక్తితో ఈ భూమి మీద ఉష్ణాన్ని చల్లదనాన్ని సమానంగా కలుగజేస్తున్నారు అని మనకి విశేషంగా తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఈ కిరణాల సంఖ్యను బట్టి దేవతా విభాగాలలో సూర్యుడు పూజింపబడేటటువంటి మరొక విధానాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఇన్ని కిరణాలతో ఉంటే ఇంతమంది దేవతలు, ఇన్ని కిరణాలతో ఉంటే ఇంతమంది దేవతలు ఆ సూర్యుని ఆరాధన చేస్తారట. ఆ విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఇంతటి విశేష విషయాలు తెలియజేసేటటువంటి ఈ బ్రహ్మాండ పురాణంలో ఎన్నో చక్కనైనటువంటి స్తోత్రాలు మనకు ఉన్నాయి. అందులో మరొక విశేషమైనటువంటి స్తోత్రాలు అమ్మవారి యొక్క 2 స్తోత్రాలు ఉన్నాయి. వాటిని మనం ఈనాడు స్మరించుకుందాం. అథ శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తర భాగే దేవకృత శ్రీ శ్యామలాదేవి షోడశనామ స్తోత్రం సంగీతయోగిని శ్యామా శ్యామలా మంత్రనాయిక మంత్రిణి సచివేశీ చ ప్రధానేసి సుఖప్రియా వీణావతి వైణికీ చ ముద్రిణి ప్రియకప్రియః నీపప్రియా కదంబేసి కదంబవనవాసిని సదామదా చ నామాని షోడశైతాని కుంభజ ఏతైర్యః సచివేశాని సకృత్స్తౌతి శరీరవాన్ తస్య త్రైలోక్యమఖిలం హస్తే అష్టత్య సంశయం ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తర భాగే సప్తదశోధ్యాయే దేవకృత శ్రీ శ్యామలాదేవి షోడశనామ స్తోత్రం అథ శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తర భాగే దేవకృత శ్రీ లలితాదేవి పంచవింశతి నామ స్తోత్రం సింహాసనా శ్రీ లలిత మహారాజ్ఞీ పరాంకుశా సుందరి చక్రనాథాశ సామ్రాజ్ఞీ చక్రిణీ తథా చక్రేశ్వరీ మహాదేవి కామేశ్వరీ పరమేశ్వరీ కామరాజ ప్రియా కామకోటిగా చక్రవర్తిని మహావిద్యా శివానంగా వల్లభ సర్వపాటల కులనాథామ్నాయ నాథ సర్వామ్నాయ నివాసిని శృంగార
శృంగారనాయికాయేతి శృంగారనాయికాయేతి పంచవింశతినామభిః పంచవింశతినామభిః స్తువంతి ఏ మహాభాగాం స్తువంతి ఏ మహాభాగాం లలితాం పరమేశ్వరీ లలితాం పరమేశ్వరీ తే ప్రాప్నువంతి త్రే ప్రాప్నుమతి సౌభాగ్యం సౌభాగ్యం అష్టాసిద్ధిర్మహద్యశ అష్టాసిద్ధిర్మహద్యశః ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరభాగే ఉత్తరభాగే అష్టాదశోధ్యాయే అష్టాదశోధ్యాయే దేవకృత శ్రీ లలితాదేవి లలితాదేవి పంచవింశతి నామ స్తోత్రం పంచవింశతినామ స్తోత్రం క్షమా ప్రార్థనతో ముగింది. అధ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. ఓం